ఫిబ్రవరి 5న జరగబోయే ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 కూడా వేరువేరుగా తలపడనున్నాయి. ఇప్పటికే రాజకీయ విమర్శలు మొదలైపోయాయి. ముఖ్యంగా భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ తీవ్రంగా నెలకొనుంది. కాంగ్రెస్ అంతగా ప్రభావం అయితే చూపడం లేదు. ఎందుకంటే హర్యానా, మహారాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా ఘోర పరాభవం చూసిన తర్వాత కాంగ్రెస్ పెద్దగా అక్కడ ప్రభావం అయితే చూపించలేదు. కానీ ఒకవైపు ఎలాగైనా సరే మూడవసారి ఢిల్లీని చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, ఈసారైనా ఆమ్ ఆద్మీ పార్టీని గద్దె దించి ఢిల్లీని చేజిక్కించుకోవాలని భాజపా అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అధికారంలోకి అయితే వచ్చింది కేంద్రంలో. కానీ ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీని మాత్రం చేజిక్కించుకోలేకపోతుంది. అది నిజంగా అంటే మెడకాయ మీద తలకాయ లేనట్లే. అది ఇప్పుడు బీజేపీ పరిస్థితి. అలాగే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది ప్రాణాపాయ పరిస్థితి. ఇప్పుడు గనక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని చేజార్చుకుంటే గనక మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే బీజేపీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఆ టెక్నాలజీ, ఆ టెక్నికల్, రాజకీయ వ్యూహం చూస్తుంటే అందరికీ భయమేస్తుంది. ఎందుకంటే హర్యానా లాంటి రాష్ట్రంలో, మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఓడిపోవలసిన పరిస్థితిలో గెలిచింది. ఎలా గెలుస్తుంది ఏంటనేది అక్కడ రాజకీయ వ్యూహాలకి ఎవరికి అర్థం కాలేదు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కూటమిని ఏర్పరచగలిగింది పవన్ కళ్యాణ్ సహాయంతో. ఏదేమైనా సరే ఈరోజు మూడోసారి అధికారంలోకి రావడం అనేది అంత ఆషామాష విషయం కాదు. ఆ రోజు సోషల్ మీడియా లేదు, పెద్దగా మీడియా లేదు, ప్రజలకి అవగాహన లేదు కాబట్టి 3 సార్లు వరుసగా నెహ్రూ గారు కూర్చున్నారు తప్ప. కానీ ఈ రోజులు వేరు కదా. బట్ ఈరోజు అదే సోషల్ మీడియాని ఉపయోగించుకుని బీజేపీ అయితే అధికారంలోకి రాగలుగుతుంది. అందుకనే బీజేపీ ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా పోటీ చేస్తున్న ఈవేళ కేజ్రీవాల్ కాన్వాయ్పై అయితే దాడి జరిగింది. ఈ దాడి బీజేపీ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ సహజంగానే ఆరోపించింది. వాటం భయం పట్టుకుంది బీజేపీకి, అందుకే మాపై రాళ్ల దాడి చేస్తుందని. అయితే అటు ప్రతిదాడి కూడా చేసింది బీజేపీ. మీ కాన్వాయ్ 2 వ్యక్తులు గుద్దేసింది. ఆ కోపానికి వాళ్ళు ఏదో రాళ్ల దాడి చేశారు. ఈ వ్యక్తులు కూడా మీ కార్యకర్తలే. ఇప్పుడు రాళ్ల దాడి మేము చేపిస్తే అది మీకు సింపతి వర్కౌట్ అవుద్ది. మేమెందుకు చేపిస్తాం? అక్కడ సీసీ కెమెరాలో కనిపిస్తుంది కదా, అది చెక్ చేయండి ఒకసారి. 2 వ్యక్తులు గుద్దేసి 2 వ్యక్తులపై దాడి చేయడం వల్ల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీ కాన్వాయ్పై రాళ్ళు విసిరారు తప్ప బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు విసిరితే అది మీకు సింపతి వర్కౌట్ అవుద్ది. మాకేంటి ఉపయోగం అనేది బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మాట్లాడాడు. అలాగే ఆ ఇద్దరిని ఎవరైతే గుద్దేశారు వాళ్ళు హాస్పిటల్లో చేరారు. వాళ్ళిద్దరిని కూడా పరామర్శించారు బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య రోజు రోజుకి రాజకీయ తీవ్రత అయితే పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. ఫిబ్రవరి 5 వరకు కూడా ఈ రాజకీయ విమర్శలు అయితే ఉంటాయి.